ఇక ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టును పర్యటించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సమీక్షించనున్నారు. T5 కాంక్రీట్ మిశ్రమం వాడాలా లేక T16 మిశ్రమం వాడాలా అని అయోమయంలో ఉన్న అధికారులకు కొన్ని సూచనలు చేయనున్నారు. కేంద్ర జలశక్తి శాఖతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదించి ఏ విషయం ఖరారు చేస్తారన్న పోలవరం ప్రాజెక్టు అధికారులు ఇక మంత్రి నిమ్మల ద్వారా క్లారిటీకి రావచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అటు పోలవరం ప్రాజెక్ట్ అధికారులు కన్ఫ్యూజన్ లో పడ్డట్టు తెలుస్తుంది. వాళ్ళ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఇప్పుడు ఏకంగా మినిస్టర్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఏంటి డీటెయిల్స్? మినిస్టర్ దిగిన తర్వాత అయినా కనీసం అక్కడ అధికారులకు కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది అనుకోవచ్చా? సునీత, పోలవరం జాతీయ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఈ రోజు సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు అంతర్జాతీయ నిపుణుల బృందం ఇచ్చిన సూచనలు వర్సెస్ దేశీయ నిపుణులు ఇచ్చినటువంటి సూచనలు అన్నట్టుగా కూడా పోలవరం ప్రాజెక్టు మారిపోయింది. వారు ఓవైపు అంతర్జాతీయ ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్లో T16 మిశ్రమం వాడాలి, అదైతేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది వారు ఇస్తున్నటువంటి క్లారిటీ. ఈ తరుణంలో దేశీయ నిపుణులు మాత్రం గతంలో వాడినటువంటి T5 కాంక్రీట్ మిశ్రమాన్నే వాడుతున్నట్టు ప్రస్తుతం వారైతే ఆ పనులు కూడా ప్రారంభించడంతో అటు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చినటువంటి షాక్ తో ప్రస్తుతం ఆ పనులు నిలిచిపోయాయి. వెంటనే ఇది ఏ విషయం తెలియ వరకు కూడా ప్రాజెక్ట్ లో T5 కాంక్రీట్ వాడొద్దంటూ కూడా వారు స్పష్టం చేయడంతో ప్రస్తుతం సందిగ్ధంలో అధికారులు కానీ ఇంజనీర్లు కానీ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబు ద్వారా కూడా కేంద్ర జలశక్తి శాఖతో ఇప్పటికే అటు దావోస్ పర్యటనలో ఇద్దరు కూడా ఉండడంతో వారితో ఆయన సంప్రదించడం అయితే జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి క్లారిటీ వస్తుందని కూడా తెలుస్తోంది. అధికార యంత్రాంగానికి, ఇంజనీర్లకు, గుత్తేదారు సంస్థ ఎవరైతే బావర్ ఉన్నారో వారికి కూడా నేరుగా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాన్ని ఇవ్వడానికే మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టుకు వస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖ ఏం చెప్పింది, ఏ మిశ్రమాన్ని వాడి ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ప్రధాన డ్యామ్ కు సంబంధించి పునాదిని నిర్మించాలనేది కూడా ఒక క్లారిటీ రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 100 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి డ్యామ్ అనేది కూడా సుస్థిరంగా ఉండాలి. దాదాపు 30 లక్షల క్యూసెక్ల నీటిని తట్టుకోవాలంటే గనక ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ దాని కింద పునాది కూడా అంతే సామర్థ్యం కలిగి అంతే గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ తరుణంలోనే ఈ రోజు రామానాయుడు పర్యటనతో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ భార్గవ్, థాంక్యూ ఫర్ ది అప్డేట్.